వెల్దుర్తి మండల ప్రజలకు, జనసేన నాయకులకు మరియు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమంటే, క్రియాశీలక సభ్యత్వం అనేటువంటిది జనసేన పార్టీ అధినేత అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. రేపు అనగా 26/2/2026 తేదీ నుంచి సభ్యత్వాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఈ సభ్యత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటి వలన ఏవైనా సమస్యలు వస్తున్నందువలన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా మనం సభ్యత్వం 400 పెట్టి సభ్యత్వం చేయించుకోవడం వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారు 1600 వేసి టోటల్గా 2000 సంవత్సరానికి ఒక్కొక్కరి పైన 2000 ఇన్సూరెన్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సభ్యత్వ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వలన ఉపయోగాలు ఏమి అంటే, ఒకవేళ యాక్సిడెంటల్గా చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగనే యాక్సిడెంటల్గా ఏమైనా మెడికల్ ఖర్చులకు సంబంధించి 50,000 రావడం అనేటువంటిది జరుగుతుంది. అలాగనే పూర్తి సభ్యత్వం అనేటువంటి జనసేన పార్టీలో ఉండడం జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ ప్లస్ సభ్యత్వం కార్డుతో సహా మనకి దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత. కాబట్టి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే ఎవరెవరైతే జనసేన పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్సు ప్లస్ సభ్యత్వ కార్డు 2 పొందేటువంటి అవకాశాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కల్పించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రేపు నుంచి ఈ సభ్యత్వం అనేటువంటిది మొదలవుతుంది. వీలైనంత త్వరలో చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేటువంటిది ఉంది. ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరఫున చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జన సైనికులు, జనసేన నాయకులు మరియు వెల్దుర్తి మండలం సంబంధించిన ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అవసరమా?